పళ్ళ తోటలకి, కూరగాయ తోటలకి అంటే ఫ్రూట్ ఫ్లై మేజర్ ప్రాబ్లం ఉంది. శ్రీనివాస్ రెడ్డి గారు జామ తోట రైతు మా దగ్గర ఒక 1 month బ్యాక్ నుంచి దీనికి మందు చేయండి అని అడిగితే నేను నెట్లో మైక్రో ప్రోటీన్ ప్రకృతి చేత చేయించాను. మైక్రో ప్రోటీన్ అంటే ఇది బివేరియాలో గ్రో చేసింది. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పాను, మీరు అయితే పెట్టుబడి పెడతారు దీని మీద, అసలు ఈ ప్రాబ్లంకి ఎలా మీరు క్యూర్ చేస్తారు. తోటలు తీసేస్తున్నారు. జామ తోటలో ఉలవపాడులో ఈవెన్ ఉలవపాడు మామిడి పండు అంటే చాలా టేస్టీ ఉంటుంది. అలాంటిది ఉలవపాడులో కూడా చెట్లని ఎత్తేస్తున్నారంటే, నేను నెల్లూరుకి వెళ్ళేటప్పుడు నేను కార్లో పోతూ ఆ యొక్క తోటలని ఏమైనా అంటే తీసేస్తున్నారు. ఫ్రూట్ ఫ్లై పండి యాజ్ అ బేసిక్ ప్రాబ్లం అని అంటున్నారు. మీరు ఎలా పెట్టుబడి పెడుతున్నారు, మీకు ఏంటి అసలు మీకు ప్రాబ్లం ఏంటంటే? నా పేరు శ్రీనివాస్ రెడ్డి. నేను చేవిళ్ళ దగ్గర చెన్నోళ్ళ దగ్గర 5.5 ఎకరాల జామ తోట వేసుకున్నాను. ఫస్ట్ ఇయర్ క్రాప్కి వచ్చినప్పుడు ఈ ఫ్రూట్ ఫ్లై వల్ల 70% డ్యామేజ్ అయింది. డ్యామేజ్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి సుధా మేడం దగ్గరికి వచ్చి అడిగితే మేము తయారు చేస్తామని చెప్పిన తర్వాత ఈరోజు ఇక్కడికి రావటం అయింది. ఈరోజు మందు తయారు చేసి దాన్ని వాడమన్నారు. కానీ ఈ ఫ్రూట్ ఫ్లైని నిర్మూలన చేస్తే రైతుకు మాత్రం చాలా మంచి చేసినట్టు ఉంటుంది, ఆదాయాలు కూడా వస్తాయి. ఇది ప్రతి సంవత్సరం రైతుకి బాగా నష్టం జరుగుతున్నా ఈ ఫ్రూట్ ఫ్లై వల్లేను ఇది జరుగుతున్న సుధా మేడం గారు చేసి ఇచ్చారు. దాన్ని ఆమె ఏంటంటే అది ముందు మైక్రో ప్రోటీన్ ముందు మాకు తయారు చేసేవారు. శ్రీనివాస్ రెడ్డి సార్ గారు మా మేడం దగ్గరికి వచ్చి ఇట్లా వాళ్ళ పండ్ల తోటల్లో ఫ్రూట్ ఫ్లైస్ వచ్చి దాని ద్వారా పండ్లన్నీ నాశనం అయిపోతున్నాయి, ఈ తోటలన్నీ పోతున్నాయని చెప్తుంటే మేడం వెంటనే నన్ను పిలిచి మేడం గూగుల్లో సెర్చ్ చేసి మైక్రో ప్రోటీన్ గురించి తెలుసుకొని అవి ఎలాగా బవేరియాని గలేరియా ఇన్సెక్ట్స్లో గ్రో చేసి అవి ఇన్ఫెక్ట్ అయిన తర్వాత దాని నుంచి మైక్రో ప్రోటీన్ ఎక్స్ట్రాక్ట్ చేసి దాంతో మేము ఒక ప్రోడక్ట్ని చేస్తే అది ఎలా బాగుంటుంది చేయి ప్రకృతి అని చెప్పగానే నేను వెంటనే ఈ గలేరియా ఇన్సెక్ట్స్ అని ఉంటాయండి, ఆ ఇన్సెక్ట్స్ని తీసుకొని దాంట్లో మా దగ్గర బవేరియా బాసియానా అని చెప్పని ఒక ఫంగల్ ఉంటుంది. ఆ ఫంగల్ని దీంట్లో గ్రో చేసిన తర్వాత దాని నుంచి ఆ ఇన్సెక్ట్స్ నుంచి దీంట్లో మీరు చూడొచ్చు ఇన్సెక్ట్స్ ఉన్నాయి కదా, దీని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన మైక్రో ప్రోటీన్ని ఇంకా జాంతంగం ఇంకా వీటన్నిటిని కలిపి మేము ఒక ప్రోడక్ట్ తయారు చేసాము. ఆ ప్రోడక్ట్ తయారు చేసి మీరు చూడొచ్చు. ఈ ఇన్సెక్ట్స్లో బవేరియా ఎలా గ్రో అయిందో మీకు బాగా కనిపిస్తూ ఉంటుంది. ఈ వైట్గా ఉన్న గ్రో అయిందంతా కూడా బవేరియా. ఇవన్నీ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవి ఇన్సెక్ట్స్. దాని నుంచి మేము మైక్రో ప్రోటీన్ ఎక్స్ట్రాక్ట్ చేసాము. ఎక్స్ట్రాక్ట్ చేసిన దాంతో ఇది ఇండియాలోనే మేము ఫస్ట్ టైం మేమే ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. అందరూ కూడా బయట అంటే నార్మల్ ప్రోటీన్ అలాంటివి యూజ్ చేస్తున్నారు, కానీ మేము బవేరియా నుంచి మైక్రో ప్రోటీన్ ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని యూజ్ చేస్తున్నాము. సో ఇది వాళ్ళకి బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉంటుంది ఫ్రూట్ ఫ్లైకి. అసలు ప్రోటీన్ ఎందుకు కావాలంటే ఈ ఫ్రూట్ ఫ్లైకి అది గుడ్లు చాలా పెట్టద్ది, అది చాలా ఆకలితో ఉంటుంది అనమాట. ఎగ్స్ పోయి లోపల పెట్టి చాలా గుడ్లు పెట్టద్ది, దానికి ప్రోటీన్ కావాలి. బయట మనం ఏం చేస్తామంటే ఈ జాంతంగము ప్రోటీన్ హైడ్రైస్ వాటర్ వేస్తాము, మేము ఇది మైక్రో ప్రోటీన్ వేస్తున్నాం దీంట్లో. ఇది హై ప్రోటీన్ అనమాట. ఇట్స్ ఆల్సో గుడ్ ఫర్ డయాబెటిక్స్ అని మీరు గూగుల్లో నెట్లో చదవచ్చు. వాట్ ఈస్ మైక్రో ప్రోటీన్? మైక్రో ప్రోటీన్ అంటే ఫంగస్ బేస్డ్ ప్రోటీన్ అనమాట. మైక్రో అంటే ఫంగస్. దాంతో మేము చిన్న బేక్ చేసి సార్కి ఇస్తున్నాము. సార్ అక్కడ నుంచి కూడా వీడియో తీసి ఒకసారి అప్లై చేస్తాం. ఈ లోపల మీకు ఈపీఎన్ కూడా ఫ్రూట్ ఫ్లై కంట్రోల్ చేస్తుంది. అది కూడా మీకు ఆ గూగుల్ డేటా పెడతాను, దీని పక్కనే అది కూడా చూడండి. మీరు నెట్లో చదవండి. ఈ ఫ్రూట్ ఫ్లై బీరకి, సొరకి, టమాటాకి, బత్తాయికి, మామిడికి, జామకి అన్నిటికీ ఫ్రూట్ ఫ్లై వస్తుంది. డ్రాగన్ ఫ్రూట్కి అన్నిటికి వచ్చే ఫ్రూట్ని డ్యామేజ్ చేస్తుంది. ఈ 2 ప్రోడక్ట్సే పెద్ద ఖరీదు కాదు. మళ్ళీ మీరు రావక్కర్లే అంత ఈజీగా. లేకపోతే కవర్లు నింపి ఆ కవర్కి బోల్డ్ డబ్బులు, లేబర్ కాస్ట్ బోల్డ్ అవుతుంది. దీనివల్ల ఏమైపోతుంది, కాయగా చాలా టేస్ట్ వస్తుంది. ఈ కెమికల్స్ కొడితే ఆ జాంకాయ టేస్ట్ రాదు, ఇవన్నీ కొడితే జాంకాయ కూడా చాలా టేస్ట్ వస్తుంది. ఈ ప్రోటీన్ అనేది మనుషులు కూడా చాలా వెరీ గుడ్. మీరు గూగుల్ చేయండి, వాట్ ఈస్ మైక్రో ప్రోటీన్, MYCO మైక్రో ప్రోటీన్. మీకు అది కావాలంటే మీకు ఆ డేటా కూడా మీకు పంపిస్తాను. మీరు అంతా దయచేసి వాడి చూడండి. ఈ శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి దీన్ని ఛాలెంజింగ్గా తీసుకొని, సీరియస్నెస్గా తీసుకొని, మేము ఫ్రూట్ ఫ్లైకి కష్టం అవుతుంది అని ఆయన చాలాసార్లు ఫోన్ చేస్తే ప్రకృతి చెప్పాను, గో హెడ్ డూ
దిస్ అని. సో ఇది మీకు ఇది ఫస్ట్ టైం ఇన్ ఇండియా మైక్రో ప్రోటీన్ ఎవరు చేయట్లేదు. నేను వరల్డ్ వైడ్ అందరికీ పంపిస్తే నాకు పంపించు కానీ అంటున్నాను.